సరే సివిల్ సర్వీసెస్‌లో మనం ప్రిపేర్ అవుతాము. చాలా బాగా ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. రాకపోతే ఏంటి పరిస్థితి? సార్ ఓపెన్‌గా చెప్పనా? రాకపోతే ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటే మాట. హ్మ్. బికాజ్ ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఎగ్జామ్ గురించి మాత్రమే కాదు. ఓవరాల్‌గా అసలు మన పర్సనాలిటీ పెరుగుతుంది. మన ఓరియంటేషన్ పెరుగుతుంది. టోటల్ మనం కొత్త వాటిలోకి వెంచర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బికాజ్ మనకి ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. ఓకే. అది కొంచెమే అవ్వనివ్వండి. నాట్ లైక్ అన్ ఎక్స్‌పర్ట్ మనకేం రాట్లేదు. కానీ అట్‌లీస్ట్ యూ విల్ గెట్ టు నో విచ్ ఈస్ ఎక్సైటింగ్ యూ. అవును. మనం ఫర్దర్ మన లైఫ్‌లో మూవ్ అవ్వడానికి ఏది ఎక్సైట్ చేస్తుందనేది ఆలోచించుకోవచ్చు. బికాజ్ ఓపెన్‌గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డాక్టర్. కావాలంటే వెళ్ళిపోయి నేను నా ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ మళ్ళీ నా ఓన్ ప్రొఫెషన్‌లోకి నేనెళ్ళొచ్చు. బట్ సమ్‌హౌ నాకు ఈ ప్రిపరేషన్‌లో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందేంటంటే నాకు ఐడియాస్, ఐడియాలజీస్ ఇవన్నీ కూడా మనం ఇందులో భాగంగా చదువుకుంటాము. సో, కొత్త దాంట్లో నేనేం వెంచర్ చేశానో గూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద పీపుల్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. బికాజ్ సంథింగ్ అంటే అలాంటివి కూడా చెయ్యొచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పు. నేను దాన్ని ఎందుకు చెప్పావో చెప్తా. యాహ్! ష్యూర్ డెఫినెట్‌గా. సార్ నేను యాక్చువల్‌గా ఈ గ్యాప్‌లో ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ ఫర్మ్ తోటి నేను వర్క్ చేశాను. అసోసియేట్ అయ్యాను. తర్వాత దాని రిలవెంట్ రీసెర్చ్‌లో గూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆఫ్టర్ దట్ అగైన్ ఒక పక్కన అది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇదొకటి నేనెందుకు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నేను మొత్తం అంతా హైదరాబాద్‌లోనే బ్రాట్ అప్ సార్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎనీ రూరల్ లైఫ్ ఆర్ ఫార్మ్స్ ఆర్ అవును. అగ్రికల్చర్. అసలు నేనెప్పుడు ఎక్కడికి అడుగు పెట్టలేదు. అలాంటి బ్యాక్‌గ్రౌండ్. అండ్ సమ్‌హౌ ఐ జస్ట్ డెవలప్డ్. వెళ్ళాను. బావుందనిపించింది. వర్కౌట్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మనం యూపీఎస్‌సికి ప్రిపేర్ అవుతున్నామో, యూ విల్ రీడ్ అబౌట్ జియోగ్రఫీ, యూ విల్ రీడ్ అబౌట్ అగ్రికల్చర్, యూ విల్ రీడ్ అబౌట్ ఫార్మర్స్ ఇష్యూస్ అవి ఇవి అన్నీ. ఎప్ ద సేమ్ థింగ్ వెన్ ఐ యామ్ అప్లయింగ్ ఇన్ ద ఫీల్డ్. అక్కడ గూడా మనం ఫార్మర్స్‌తో మాట్లాడతాం. అక్కడ గూడా మనం మా డైలీ వేజ్ లేబర్స్ వచ్చే వాళ్ళతోటి మాట్లాడతాము. మొత్తం అంతా అరే! మనం నేర్చుకున్నంత అక్కడ అప్లై చేస్తున్నామన్న ఎగ్జాక్ట్‌లీ. హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓకే. నాది కొద్దిగా సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ గాబట్టి నాకింకా ఈజీగా నేర్చుకోవడానికి మేబీ ఒక అప్లికేషన్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్ రేరింగ్ ఇలాంటివన్నీ నాకు నేర్చుకోవడానికి చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు నేచర్. అక్కడ ఒక మనకు హాబీ లాగా డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ జనరేటింగ్ ఇన్‌కమ్ అండ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ ద సొసైటీ. అందరెళ్లి ఒకటే వర్క్ చేయాలని ఏం లేదు. మన ఏమన్నా ఇన్నోవేషన్స్ ఏమన్నా ఉంటే మనం గూడా కొంచెం ఇలాంటి సెక్టర్స్ లో గూడా అప్లై చేయడానికి ఒక ఒక ఛాన్స్ వచ్చింది. సో, సో నాకిక్కడ ఎందుకు నేను ఈ పర్టిక్యులర్ థింగ్ ఇది ఇక్కడ ఇర్రెలెవెంట్ మన డిస్కషన్‌కి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ రిలవెంట్ నాట్ కాదు. హ్మ్. అంటే టోటల్‌గా ఎందుకు ఈ అమ్మాయి ఫార్మింగ్ గురించి మాట్లాడుతుందని అనుకోవచ్చు. కానీ నో ఇక్కడ అది కాదు. మనం గ్రాస్ప్ చేయాల్సింది ఏంటంటే, నేను నేర్చుకున్నది నన్నసలు సంబంధం లేని ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికి నాకు నా పాత్ ఈజీ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఐఏఎస్ ప్రిపరేషన్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ. లేకపోతే నాకు అసలు హైలీ ఇంపాసిబుల్ కదా సార్. నేనెందుకు ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలని, దాన్ని అదే బుక్స్‌ని మళ్ళీ చదవాలని నేను అనుకోను. అండ్ మోరోవర్ ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు ఎంటర్ ఎనీ ఫీల్డ్. ఏం వెళ్తాం ఇప్పుడు ఎళ్లి అక్కడ ఏం టైమ్ స్పెండ్ చేస్తామని. అలాంటిది నేను 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో కీసర్‌లో ఫార్మ్స్ ఉన్నాయంటే నేనెళ్లి అక్కడికెళ్లి ఆన్ ఎ డైలీ బేసిస్ ఐ యూజ్డ్ టు గో చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. తర్వాత అక్కడ చాలా లోకల్స్‌తో మాట్లాడడము. వాట్ క్రాప్స్, వాట్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ నేను డిస్కస్ చేస్తున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్. దట్ నాలెడ్జ్, దట్ ఎక్స్‌పోజర్. ఎగ్జాక్ట్. దట్ ఈస్ డెఫినెట్. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో మనకేం చేస్తుందంటే ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తుంది. అవును. వెదర్ ఇట్ ఈస్ హిస్టరీ, యాహ్! ఎకనామిక్స్, అగ్రికల్చర్, డిజాస్టర్స్, వాటెవర్ యూ నేమ్ ఇట్. ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతటిని నీకు ఆల్రెడీ స్టోర్ చేసి ఇచ్చిందో, సివిల్ సర్వీసెస్ అనే డోర్ క్లోజ్ అయిపోయినా, నీకు ఇంకొక డోర్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా నువ్వు ఎంటర్ అయిపోవచ్చు విత్ దిస్ నాలెడ్జ్. యెస్. 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 ఏదో ఒక చిప్‌ని ఓపెన్ చేసుకుంటే చాలంతే. అవును. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో ఉన్న అడ్వాంటేజ్ అది. ఇంకోటేంటంటే నేను ఏమంటానంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో నువ్వు సిన్సియర్‌గా చెయ్యి. ఆ!
పైపైన చేయొద్దు. అవును. ర్యాంక్ అనేది బోనస్ పెట్టుకో. ప్రిపరేషన్ ఏమో హైలైట్‌గా పెట్టుకో. ప్రిపేర్ బాగా అవ్వు. నేర్చుకో. అనలైజ్ చేసుకో. సింథసైజ్ చేసుకో. డిస్కస్ చేసుకో. దాని ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకో. అంటే అవసరమైతే ఒక అంటే కొంచెం అంటే ఇంగ్లీష్‌లో రైటర్, ఆథర్ అని 2 పదాలుంటాయి. రైటర్ అంటే రాసేవాడు. ఆథర్ అంటే ఒక సిద్ధాంతాన్నో, ఒక ఆథెంటిసిటీనో ఒక రచన ద్వారా ఇచ్చేవాడు. అలా నువ్వు ఒక పుస్తకమే రాసేలాగా ఆథర్‌గా కూడా నిన్ను నువ్వు తయారు చేసుకో. రేపటి రోజు నిజంగా కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రాయాలనుకుందాం. రాసేంతలా నువ్వు నాలెడ్జ్ సంపాదించుకో. ఆటోమేటిక్‌గా నీ ప్రిపరేషన్‌లో నీకు తెలియకుండానే నాలెడ్జబుల్ పర్సన్ అవుతావు. అవును. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎక్కడైనా బతకచ్చు. అండ్ ఈ మాట అంటున్నారు కాబట్టి ఇంకోటి కూడా యాడ్ చేయొచ్చు. ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇదొక 4, 5 ఇయర్స్, 6 ఇయర్స్ జర్నీ చేస్తున్నాము. అండ్ మనకున్న భయం ఏంటి అంటే వి విల్ ఎండ్ అప్ విత్ నథింగ్ అనేది. సో త్రూ అవుట్ దిస్ టైమ్ ఇప్పుడు బికాజ్ మనకి చాలా ఆన్లైన్ కోర్సెస్, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాట్ ఎవర్ ఈస్ రిలవెంట్ టు ద ప్రిపరేషన్ అలాంటిది ఒకటి టేకప్ చేసుకోండి. అవును. అదే దాని మీద మీరు వర్కౌట్ చేయండి. ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా చేసేయచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించే అంటున్నాను నేను యాక్చువల్‌గా. మోర్ ఆన్లైన్ గురించి నేను మాట్లాడుతున్నాను. బికాజ్ ఈ గ్యాప్‌లో నేను కూడా ఎంబీఏ చేసేసాను సార్. సో మరి? అది కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకొని ఏదో అతడు సినిమా డైలాగ్ ఉంటుంది. వాడేంట్రా అంటు కట్టినట్టు యాహ్! 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 గోడ కట్టినట్టు అలాగే మనకి తెలియకుండా ఇటేమో ఇయర్స్ అయిపోతుంటాయి. వాటితో పాటు సర్టిఫికేషన్స్ అయిపోతాయి. దట్ ఈస్ కరెక్ట్ సార్. యాక్చువల్‌గా ఈ గ్యాప్‌లో నేను చాలా ఇలాంటి థింగ్స్ చాలా చేశాను. ఒకటి ఎంబీఏ బికాస్ ఆఫ్ మై ఏంటి నా ఎంబీబీఎస్ కోసం అన్నట్టు నేను అది చేసుకున్నాను. ఒక పక్కన నేను యాక్చువల్‌గా ప్యూర్ సైన్సెస్‌లో డిగ్రీ కూడా చేస్తున్నాను. ప్యూర్ సైన్స్. ప్యూర్ సైన్సెస్. దానికి మళ్ళీ నేను 2 పర్పసెస్ ఉన్నాయి. ఒకటి ఐ వాంటెడ్ టు గివ్ ఫారెస్ట్ అటెంప్ట్ ఒక్కసారైనా. ఐఎఫ్ఎస్ దానికి ఎంబీబీఎస్ ఇన్ఎలిజిబుల్ అన్నమాట. అది నాకు మేబీ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఐ గాట్ టు నో. ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు నేను డిగ్రీకి ఎన్రోల్ అయ్యాను యాక్చువల్‌గా. చాలా మందికి వాట్ ఈస్ షీ డూయింగ్ అని అనిపించొచ్చు. బట్ సమ్‌హౌ ఐ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ విత్ ఇట్. సో నేను అదొకటి చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ వచ్చానో నాకు ఈ ప్యూర్ సైన్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అండ్ ఈజీ. బాటనీ ఉన్నాయా? బాటనీ, జువాలజీ ఈజీ అయిపోతుంది. యా. అందుకని అలా మనం కూడా మల్టిపుల్ వేస్ లో మనకి ఎలా యూజ్ అవుతుందో అలాంటి స్ట్రీమ్స్ ని అంటే వెతుక్కొని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఐఏఎస్ అనే ఒక డెస్టినేషన్ పెట్టుకుని దానికి 24/7 ఇస్తూనే నీకు సాధ్యమైనంత వరకు ఇతర సర్టిఫికేషన్స్ ఇతర కూడా ఏవైనా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళితే ఐఏఎస్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఏమో అడిషనల్ పాయింట్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏ కారణం చేతనైనా ఐఏఎస్ రాకపోయినా నువ్వు జీవితంలో బతకడానికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అంతే. నాలెడ్జ్ ఎలాగూ ఉంటుంది. సర్టిఫికేట్ ఏమో వెంటనే నువ్వు ఎంట్రీ ఇవ్వడానికి, నాలెడ్జ్ ఏమో ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలబడడానికి. అంతే. సినిమాల్లో వారసత్వంగా వచ్చింది కేవలం ఎంట్రీకే. నిలబడడానికి మళ్ళీ నీ టాలెంటే కావాలి. సో అందుకని ఒక సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్గా నువ్వు ఈ ప్రిపరేషన్ చేస్తూనే ప్రిపరేషన్కి ఉపయోగపడేది. పైగా ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. నువ్వు ఐఏఎస్ మాత్రమే చదువుతూ ఉంటే బోర్ కొట్టే అవకాశం ఉంది. అదే ఉదాహరణకి ఏదో ఎంబీఏ అనుకుంటే ఎంబీఏలో చదివే వాటిలో ఒక కొన్ని ఏరియాస్ సివిల్స్కి ఉపయోగపడతాయి. యాక్చువల్‌గా ఆల్మోస్ట్ మనం ఎథిక్స్ ఇలాంటి కొన్ని పేపర్స్ డైరెక్ట్ అందులోంచి తీసి రాసేయచ్చు అన్నమాట. అవును. ఎగ్జాంపుల్స్ అవనివ్వండి ఏవైనా. అవును. ఆ విషయానికి వస్తే మన ఏ గ్రాడ్యుయేషన్ చేసినా వాటి లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి మనం ఎస్ఏ ఎథిక్స్ వీటిలో పెట్టగలుగుతాం. అవును. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ బికాస్ వీ హావ్ ఫెల్ట్ దట్. మనం ఆ ఎక్స్పీరియన్స్ ని లివ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు అప్లై. అవును. సో ఖచ్చితంగా అవి చేయొచ్చు. అందుకని సివిల్స్ ప్రిపరేషన్లో ఓ పక్కన దీని ప్లాన్ బి కాదు మళ్ళీ ఇది. దిస్ ఇస్ నెవర్ ప్లాన్ బి. ఇట్ ఈస్ మోర్ లైక్ ఇట్ ఈస్ కాంప్లిమెంటరీ టు యువర్ సివిల్స్ ప్రిపరేషన్. పరస్పర పూరకాలు అంటాం కాబట్టి కాంప్లిమెంటరీ అనే చెప్పాలి. బికాస్ చాలా మంది ఈవెన్ ఆప్షనల్ కి సంబంధించిన ఎంఏ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు కొత్తగా. ఎంఏ సోషియాలజీ ఇలా చేస్తున్నారు, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ. సో సమ్హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఇన్ దేర్ ఆప్షనల్ ఎన్రిచ్మెంట్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్యాకల్టీగా వెళ్ళాలంటే కూడా ఒక రేపన్న రోజు ఒక
అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకోటి ఆ స్ట్రీమ్ లో కావాలంటే గవర్నమెంట్ సెక్టార్ లోకి వెళ్ళచ్చు. యాజ్ వెళ్ళొచ్చు. యూ మెన్షన్ నౌ యాజ్ ఐఎఫ్ఎస్. యా కరెక్ట్ కరెక్ట్ వెళ్ళొచ్చు. అట్లా వాళ్ళు ఒక జూనియర్ లెక్చరర్ పడ్డా, డిప్యూటీ పడొచ్చు. లెక్చరర్స్ పడ్డా అక్కడ కూడా చేసుకోవచ్చు. చేయొచ్చు. అట్లా ఓవరాల్ గా. అవును. బట్ ఏదైనా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండక తప్పదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండక తప్పదు. అట్లీస్ట్ 2 ఏళ్ళు అయితే ఉండకే తప్పదు. హా. ఈ ప్రాసెస్లో నిరాశ చెందకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు మౌల్డ్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ, అప్గ్రేడ్ చేసుకుంటూ, అప్స్కిల్ చేసుకుంటూ నిన్ను కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే నాకు తెలిసి ఒక బెస్ట్ స్టూడెంట్గా, బెస్ట్ యాస్పిరెంట్గా, అవసరమైతే ర్యాంక్ కొట్టే వ్యక్తిగా, ఒకవేళ ఏ కారణం చేతన ర్యాంక్ రాకపోయినా కూడా ఏనుగు చచ్చినా వెయ్యే బతికినా వెయ్యి అనే సామెతలాగా నువ్వు ర్యాంక్ రాకపోయినా కూడా సమాజంలో ఓడిపోయిన వ్యక్తిగా కాకుండా ఒక సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తిగా, ఒక సర్వీస్లోకి వెళ్ళగలిగిన వ్యక్తిగా, వేరే సర్వీస్లో ఉండగలిగిన వ్యక్తిగా ఇవన్నీ ఉండే అవకాశం ఉంది. అవును సార్. ఎనీహో దీపిక, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో వస్తున్న ట్రెండ్స్ మనం మాట్లాడడం, మెంటరింగా లేకపోతే కోచింగా, ఈ రీసెంట్ కాలంలో వస్తున్న అత్యంత ఆధునికమైన టెక్నాలజీసా, వస్తున్న పబ్లికేషన్సా, కంపైలేషన్సా, ఇందులో ఉన్న స్ట్రెస్ బర్నర్సా, లేదా ఇందులో ఏ విధంగా మౌల్డింగ్ కెపాసిటీసా, ఒక ఏ స్టూడెంట్కి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, ర్యాంక్ రాకపోయే అవకాశం ఉంది, ఏ విధమైన హిండ్రన్సెస్ ఉన్నాయి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను ఇంత అత్యద్భుతమైన కాన్వర్జేషన్ చేయలేదు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈవెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.